తులారాశి. తులారాశిలో చిత్త 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదముల వారు ఈ రాశికి సంబంధించి ఉంటారు. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇబ్బందులు తొలగి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడే సూచనలు ఉంటున్నాయి. కష్టమునకు తగినటువంటి ప్రతిఫలం లభిస్తుంది. కొన్ని ముఖ్యమైనటువంటి రుణములను తీర్చగలుగుతారు. కోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారముల యందు కూడా విజయం లభించేటువంటి అవకాశములు ఉంటున్నాయి. శత్రువుల వలన ఇబ్బందులు తొలగి మానసికమైన తృప్తి లభిస్తుంది. అలాగే ఎంతో కాలముగా బంధువులతో కానీ లేదా ప్రాణ స్నేహితులతో కానీ ఏర్పడినటువంటి విభేదములు తొలగి ఒకటి అయ్యేటువంటి సూచనలు ఉంటున్నాయి. ఆరోగ్యాది విషయములలో అవాంతరములు ఏర్పడుతూ ఉంటాయి. వాటి యందు మాత్రము తగిన శ్రద్ధ వహిస్తూ ఉండడం అనేటువంటి చాలా ముఖ్యం. ధనమునకు సంబంధించినటువంటి విషయంలోనూ కుటుంబ వ్యక్తుల యొక్క విషయంలోనూ చాలా చక్కగా ఉంటుంది. రాబడి ఎక్కువగా ఉంటుంది. కుటుంబ వ్యక్తుల యొక్క తోడ్పాటు కూడా విశేషంగా లభిస్తుంది. ఉద్యోగాది ప్రయత్నముల వంటివి నెరవేరేటువంటి సూచనలు ఉంటున్నాయి. కానీ వచ్చినటువంటి అవకాశములను ఎటువంటి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టుకోకుండా వాటిని అందిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేయడం మంచిది. ఒక్కొక్కసారి ఎవరైనా ఇంతకన్నా మంచి అవకాశాలు వస్తాయని చెప్తున్నా లేదా దేనికైనా ఇంకొక దానికి దేనికైనా ప్రయత్నాలు చేయమని చెప్తూ మిమ్మల్ని మీకు ఉచితమైనటువంటి సలహాలు ఇస్తున్నా అటువంటివి పట్టించుకోకుండా అంది వచ్చిన అవకాశాన్ని చేపట్టే ప్రయత్నాలు చేయడం అనేటువంటిది అన్ని విధాలా మంచిది. ముఖ్యంగా ఈ రాశిలో చిత్తా నక్షత్రం వారికి సోదరుల యొక్క తోడ్పాటు లభిస్తుంది. స్థిరాస్తుల అభివృద్ధి ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయడం, దుర్గాదేవిని ఆరాధన చేయడం చాలా మంచిది. స్వాతి నక్షత్రం వారు మే మాసము నుండి అనుకూలమైనటువంటి స్థితి కనబడుతోంది. ఇందులో పుత్రుల యొక్క లేదా అంటే సంతానము యొక్క సలహాలను సూచనలను పాటించడం వలన అనుకూలమైనటువంటి స్థితులు ఉంటాయి. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు మీ కుటుంబ వ్యక్తుల యొక్క సూచనలు పాటించే ప్రయత్నం చేయండి. అంతేకాకుండా తప్పనిసరిగా గోమేధికాన్ని కూడా ధరించండి. నూతనోత్సాహంతో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. మంచి మంచి ఆలోచనలు చేయడం జరుగుతుంది. విజయాన్ని సాధించడం అనేటువంటి జరుగుతుంది. విశాఖ నక్షత్రం వారు కష్టములకు తగినటువంటి ప్రతిఫలం లభిస్తుంది. స్థిరాస్తులు అభివృద్ధి చెందుతాయి. ఉన్నత వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. రాజకీయ రంగముగా కూడా అనుకూలంగా ఉంటుంది. ఉన్నత వ్యక్తుల యొక్క సహాయ సహకారములు లభించి వారి వలన మరింత అభివృద్ధితో కూడినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. తప్పనిసరిగా ఈ విశాఖ నక్షత్రం వారు కూడా కనకపుష్యరాగాన్ని ధరించడం అనేటువంటిది మంచిది. అంతేకాకుండా శ్రీరామచంద్రుణ్ణి అలాగే వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేయడం అన్ని విధాల శ్రేయస్కరము, మంచిది కూడా. వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో విశాఖ 4వ పాదము, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రం వారు ఈ రాశికి సంబంధించి ఉంటారు. అనవసరమైనటువంటి భయాందోళనలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఏదో ఒక విధమైనటువంటి ప్రయత్నం చేసి ఒత్తిడి నుంచి బయటకు రావాలనేటువంటి తాపత్రయం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఈ కారణం చేత తలవని తలంపుగా కొన్ని తప్పుదములను చేయడం జరుగుతుంది. అలాగే కీర్తి ప్రతిష్టల కోసం ప్రాకులాడడం జరుగుతూ ఉంటుంది. బద్ధకం కూడా ఎక్కువగా ఉంటుంది. గుర్తింపుకై అనేక విధములుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ సందర్భంలో ఒత్తిడి వలన ఆరోగ్యమునందు ఇబ్బందులు కలిగే సూచనలు ఉంటున్నాయి. ఆరోగ్యపరంగా
శ్రద్ధ వహించడం అనేటువంటిది చాలా చాలా ముఖ్యము. మే తర్వాత నుండి వృత్తి వ్యాపారముల యందు ఉండేటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. భూ వివాదములకు సంబంధించినటువంటివి కానీ లేదా అటువంటివి రేకెత్తుతాయేమో అనేటువంటి సందేహములతో ఉండేటువంటి వారికి ఇవి జూన్ మాసం నుండి అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. ఇటువంటివి తొలగిపోయే సూచనలు ఉంటున్నాయి. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎవరితోనూ ఇబ్బందితో కూడిన విధంగా మాటలను వ్యవహారములను సలపడం అనేటువంటిది మంచిది కాదు. ఇది మీరు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్త. సంతానం వలన చాలా అనుకూలమైనటువంటి ఫలితములు ఉంటున్నాయి. సంతానమునకు చక్కటి అభివృద్ధి ఉంటుంది. వారు చేస్తున్నటువంటి ప్రయత్నములు, ఉద్యోగ ప్రయత్నములు వంటివి నెరవేరే సూచనలు ఉంటాయి. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి విశాఖ నక్షత్రం వారిని గమనించినట్లయితే చాలా చక్కటి ఆలోచనలతో ముందుకు సాగుతారు. వీరు ఈ జూన్ మాసం నుండి సంవత్సరాంతం వరకు కూడా ఆరోగ్యపరముగా హృదయ సంబంధమైనటువంటి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. కొలెస్ట్రాల్ వంటివి చెక్ చేసుకుంటూ ఉండడం అనేటువంటిది ముఖ్యం. థైరాయిడ్ ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అనురాధ నక్షత్రం వారు వృత్తులలో ఉండేటువంటి వారికి, అంటే వైద్య వృత్తికి సంబంధించి కానీ లేదా ఎలక్ట్రానిక్స్కి సంబంధించి కానీ రియల్ ఎస్టేట్కి సంబంధించి కానీ ఇటువంటి వారందరికీ కూడా చాలా చక్కగా ఉంటుంది. భూ వివాదములు వంటివి కూడా తొలగిపోతాయి. ఆధ్యాత్మిక ముసుగులో ఉండేటువంటి వారు తగిన జాగ్రత్తలతో ఉండడం అనేటువంటిది మంచిది. ఒక్కొక్కసారి ఇబ్బందులతో కూడినటువంటి పరిస్థితులు కూడా ఎదుర్కొంటూ ఉంటారు. ఇది అనురాధ నక్షత్రం వారు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి జాగ్రత్త. జ్యేష్ఠ నక్షత్రానికి సంబంధించినటువంటి వారు విదేశములకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేస్తారు, కానీ అవి అంతగా ఉపయోగపడకపోవచ్చు. సంతానం వలన విపరీతమైనటువంటి ఇబ్బంది, ఒత్తిడితో కూడినటువంటి పరిస్థితులు ఉంటాయి. మీ రాశివారు తప్పనిసరిగా బద్ధకాన్ని విడిచిపెట్టే ప్రయత్నం చేయడం చాలా మంచిది. బద్ధకం వలన కొన్ని ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. తప్పనిసరిగా సూర్య భగవాన్ని ఆరాధించడం చాలా మంచిది. ధనురాశి. ధనురాశిలో మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం వారి ఈ రాశికి సంబంధించి ఉంటారు. ఈ సంవత్సరం వీరికి ప్రారంభం నుండి కూడా అర్ధాష్టమ శని అనబడేటువంటిది ప్రారంభమవుతోంది. సాధారణముగా అర్ధాష్టమ శని, అష్టమ శని అంటే ఇక్కడ అర్ధాష్టమ శని ధనురాశి వారికి, అష్టమ శని సింహరాశి వారికి ఉన్నాయి. ఎటువంటి పరిస్థితుల్లోనూ అర్ధాష్టమ శని, అష్టమ శనుల గురించి భయపడవలసిన పని లేదు. కానీ ఏలినాటి శని విషయంలో మాత్రము తగిన జాగ్రత్త అవసరం. ఈ అర్ధాష్టమ శని ఏర్పడుతున్నప్పటికీ మే మాసము 20వ తారీఖు దాటిన తర్వాత నుండి రాహువు తృతీయ స్థానమునందు సంచరించినటువంటి కారణం చేత సంవత్సరాంతం వరకు కూడా చాలా ఎంతో ఇబ్బందితో కూడినటువంటి పరిస్థితులు కూడా క్షణకాలములో తొలగిపోవడం అనేటువంటి జరుగుతుంది. దీనికి సంబంధించి ఎక్కువగా భగవంతుని యొక్క పాదపద్మములను పట్టుకునేటువంటి ప్రయత్నం చేయడం కూడా చాలా ముఖ్యం. జీవిత భాగస్వాముల మధ్య అన్యోన్యత ఉంటుంది. ఆలోచన విధానములు బాగుంటాయి. శుభకార్యముల వంటివి నిర్వర్తిస్తారు. నరఘోష ఎక్కువగా ఉంటుంది. ఇతరులు ఎంతసేపు కూడా మీ అభివృద్ధిని చూచి ఓరవలైనటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. వాటిని అధిగమించే ప్రయత్నం చేయడం చాలా ముఖ్యం. ముఖ్యముగా మూలా నక్షత్రములకు సంబంధించినటువంటి వారు అహంకారాన్ని, గర్వాన్ని విడిచిపెట్టడం అనేటువంటిది చాలా మంచిది. ఏ విధమైనటువంటి కార్యమునందు సఫలీకృతులు అవుతున్నప్పటికీ అంతా కూడా భగవంతుని యొక్క కృపా కటాక్షముల వలన జరుగుతోంది
అనేటువంటి విషయాన్ని గుర్తిరిగి ప్రవర్తించడం మంచిది. దానిని మర్చిపోతే మాత్రము ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ కారణం చేత నిత్యము భగవంతుడిని ఆరాధన చేయడం అనేటువంటిది చాలా చాలా ముఖ్యమైనటువంటి సూచన. పూర్వాషాఢ నక్షత్రం వారు కూడా తగిన విధంగా ఆలోచన చేస్తూ ఉంటారు. అలాగే ఈ రాశికి సంబంధించినటువంటి పూర్వాషాఢ నక్షత్రం వారు వస్త్ర సంబంధమైనటువంటి వ్యాపారముల యందు ఉన్నటువంటి వారికి, ఆభరణములతో కూడినటువంటి వ్యాపారములలో ఉన్నటువంటి వారికి చాలా అనుకూలముగా ఉంటుంది. విద్యార్థులు చాలా కష్టపడి చదవవలసి ఉంటుంది. తల్లిదండ్రులతో కలిసి నిర్వహిస్తున్నటువంటి కార్యకలాపముల యందు అనుకూలమైనటువంటి ఫలితములు ఉంటూ ఉంటాయి. కానీ వారి యొక్క మాటకు, వ్యవహారములకు తగినటువంటి గుర్తింపు కలగజేస్తూ ప్రవర్తించడం అనేటువంటిది చాలా చాలా ముఖ్యము. ఉత్తరాషాఢ నక్షత్రం వారు ప్రభుత్వ సంబంధమైనటువంటి కార్యకలాపముల యందు విజయాన్ని సాధించేటువంటి అవకాశములు ఉంటాయి. గవర్నమెంట్ లోన్స్ వంటివి త్వరగా తీర్చగలుగుతారు. అలాగే నూతన ఆభరణములను కొనుగోలు చేయడం అనేటువంటిది జరుగుతుంది. సంతానము యొక్క అభివృద్ధికై ఎక్కువగా తోడ్పాటు పడుతూ ఉంటారు. సంతానం యొక్క తోడ్పాటు కూడా ఈ రాశి వారికి విశేషంగా లభిస్తుంది. శత్రువులు విశేషంగా పెరుగుతారు. వారిని ధైర్యముగా ఎదుర్కొనే ప్రయత్నం చేయడం మంచిది. గతంలో జరిగినటువంటి కొన్ని వ్యవహారములను పైకి తీసుకువచ్చేటువంటి మళ్ళా పునరావృతం చేసేటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. అటువంటి వాటన్నిటినీ కూడా త్రిప్పికొట్టేటువంటి ప్రయత్నాలు చేయడం మంచిది. ఇప్పటి వరకు దూరంగా ఉన్నటువంటి వారు మళ్ళా మీకు సన్నిధికి చేరే అవకాశాలు ఉన్నాయి. వారితో జాగ్రత్త అవసరం. మకర రాశి. మకర రాశిలో ఉత్తరాషాఢం 2, 3, 4 పాదముల వారు, శ్రవణము, ధనిష్ట 1, 2 పాదముల వారు ఈ రాశికి సంబంధించి ఉంటారు. ముఖ్యంగా ఈ సంవత్సరం ఈ రాశి వారికి అందజేస్తున్నటువంటి శుభవార్త ఏమిటి అంటే, ఏలినాటి శని తొలగుతోంది. తొలగి నూతనోత్సాహంతో కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి కారణము వలన ఇప్పటి వరకు మిమ్మల్ని వెంటాడినటువంటి సమస్యలు పరిష్కరింపబడడం అనేటువంటి జరుగుతుంది. అలాగే కొన్ని ముఖ్యమైనటువంటి ఒత్తిడుల నుండి బయటపడగలుగుతారు. ఎవరి సహాయ సహకారములైతే మీకు ఇప్పటి వరకు లభించకుండా ఉన్నాయో వారి ద్వారా తోడ్పాటు, సహాయ సహకారాలు లభించే అవకాశములు ఉన్నాయి. మంచి నూతనోత్సాహంతో కార్యకలాపములను నిర్వర్తించుకుంటూ ఉంటారు. ఇప్పటి వరకు ఏదైనా ఒక వ్యవహారమునకు సంబంధించి కానీ, లేదా ఒక వ్యసనమునకు సంబంధించి కానీ బానిసలుగా ఉన్నటువంటి వారు వాటి నుండి బయటపడడం అనేటువంటిది జరుగుతుంది. జీవిత భాగస్వామి యొక్క తోడ్పాటు లభిస్తుంది. మీరు తీసుకునేటువంటి నిర్ణయములు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను కలగజేస్తాయి. ఏ విధంగానైనా చాలా చక్కటి ఆలోచనలతో ఎంతటి క్లిష్టమైనటువంటి కార్యములనైనా పూర్తి చేయడం అనేటువంటిది జరుగుతుంది. సంతానం యొక్క అభివృద్ధి ఉంటుంది. వారి వలన మంచి పేరు ప్రతిష్టలు పొందుతారు. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి ప్రభుత్వ సంబంధమైనటువంటి కార్యకలాపముల యందు అనుకూలంగా ఉంటుంది. ధైర్యం ఎక్కువగా ఉంటుంది. కష్టమునకు తగినటువంటి ప్రతిఫలం లభిస్తుంది. తప్పనిసరిగా ఈ ఉత్తరాషాఢ నక్షత్రం వారు శ్రీ విష్ణు భగవానుని ఆరాధన చేయడం చాలా మంచిది. శ్రవణ నక్షత్రం వారికి స్నేహితుల యొక్క సహాయ సహకారములు, బంధువుల యొక్క తోడ్పాటు లభిస్తుంది. వృత్తి వ్యాపార విషయముల యందు స్థిరత్వం ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి. ఇతరులు మీకు ఇచ్చినటువంటి అవకాశములను జార విడుచుకోకుండా చేపట్టేటువంటి ప్రయత్నములు చేయడం చాలా మంచిది. జీవిత భాగస్వామి యొక్క తోడ్పాటు లభిస్తుంది. మరింత అభివృద్ధికై అమ్మవారిని ఆరాధించడం చాలా చాలా మంచిది. ధనిష్ట నక్షత్రం వారికి రావాల్సినటువంటి ధనము చేతికందుతుంది. కొన్ని ముఖ్యమైనటువంటి రుణములు తీర్చగలుగుతారు. కుటుంబ వ్యక్తుల యొక్క తోడ్పాటు లభిస్తుంది. కష్టమునకు తగినటువంటి ప్రతిఫలం లభిస్తుంది. మీరు ఈ సంవత్సరం నూతనమైనటువంటి కార్యమును కూడా చేపట్టే అవకాశములు ఉన్నాయి. అంటే ఆర్థికంగా అభివృద్ధి నిమిత్తమై మీరు చేసేటువంటి ప్రయత్నములలో
సఫలీకృతులవుతారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వంటివి కానీ, కన్స్ట్రక్షన్స్కు సంబంధించి కానీ, లేదా ఏదైనా వ్యాపారములకు సంబంధించి ప్రయత్నాలు చేసినట్లయితే వాటి యందు విజయాన్ని సాధించేటువంటి అవకాశములు ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా ప్రయత్నములు చేయడం చాలా మంచిది. ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉండేటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది. దూరపు ప్రాంతములలో ఉద్యోగము వచ్చేటువంటి అవకాశములు కూడా ఉన్నాయి. వాటికై ప్రయత్నములు చేసి ముందుకు వెళ్ళడం అనేటువంటిది చాలా చాలా మంచిది. ముఖ్యంగా ఈ మకర రాశికి సంబంధించినటువంటి వారికి చాలా చక్కటి అవకాశములు. తప్పనిసరిగా ఇప్పటి వరకు ఒకవేళ ఎవరైనా నీలమును ధరించి ఉన్నట్లయితే ఆ నీలమును తీసివేయండి. అలాగే ధనిష్ట నక్షత్రం వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, అమ్మవారిని ఆరాధన చేయడం మంచిది. కుంభరాశి. కుంభరాశిలో ధనిష్ట 3, 4 పాదముల వారు, శతభిషము, పూర్వభాద్ర 1, 2, 3 పాదముల వారు ఈ రాశికి సంబంధించి ఉంటారు. కుటుంబ వ్యక్తుల యొక్క తోడ్పాటు లభిస్తుంది. ఆదాయంలో అభివృద్ధి ఉంటుంది. చక్కని మాట తీరుతో వ్యవహారములు పూర్తి చేస్తారు. సంతానం వలన అభివృద్ధి ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి మీరు హాస్య ప్రవృత్తిగా మాట్లాడినా ఆ మాటలు ఇతరులను ఇబ్బంది పెట్టవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించేయండి. తగిన విధంగా మాట్లాడే ప్రయత్నం చేయండి. విద్యార్థులకు చాలా చక్కగా ఉంటుంది. వైద్య రంగంలో ఉండేటువంటి వారికి, కళలకు సంబంధించినటువంటి వారికి, పౌరోహిత్యంలో ఉండేటువంటి వారికి, బ్యాంకు ఉద్యోగులకు, లాయర్లకు చాలా అనుకూలమైనటువంటి కాలంగా కనబడుతోంది. ఈ ఏప్రిల్ మాసం నుండి ఏలినాటి శని అనుకూలమైనటువంటి స్థితిలోనికి వస్తున్నటువంటి కారణము వలన ఈ రాబోయే సంవత్సరంన్నర కాలము అనుకూలముగా ఉంటుంది. కాబట్టి మీకు కానీ, మీ కుటుంబ వ్యక్తుల మధ్య కానీ ఏవైనా స్థిరాస్తులకు సంబంధించినటువంటి నిర్ణయములు ఉంటే వాటిపై నిర్ణయములు తీసుకుని అటువంటి సమస్యల నుండి బయటకు వచ్చే ప్రయత్నం చేయడం చాలా మంచిది. కోర్టు వ్యవహారముల వంటివి ఏవైనా కొనసాగుతున్నట్లయితే వాటి యందు సామరస్యపూర్వకంగా వెళ్ళిపోయే ప్రయత్నం చేయడం మంచిది. మూర్ఖత్వంతో కూడినటువంటి పట్టుదలను విడిచిపెట్టి పురోగాభివృద్ధికి ప్రయత్నాలు చేయడం మంచిది. ముఖ్యంగా పెద్దల యొక్క సలహాలను, సూచనలను పాటించడం మంచిది. ఆరోగ్యపరంగా అనుకూలమైనటువంటి స్థితి కనపడుతోంది. ఈ కారణం వలన మానసికమైనటువంటి ఆందోళనను దూరం చేసుకునే ప్రయత్నం చేయడం మంచిది. ఇందులో ఉన్నటువంటి ధనిష్ట నక్షత్రం వారికి జీవిత భాగస్వామి యొక్క తోడ్పాటు లభిస్తుంది. ఆరోగ్య విషయంలో చాలా అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది. మంచి మంచి ఆలోచనలతో భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా కార్యములను చేపట్టడం జరుగుతుంది. తగిన విధంగా పరిస్థితులు కూడా మీకు రెడ్ కార్పెట్లా పరచబడి ఉంటాయి. ఇవి జాగ్రత్తగా చూసుకోండి. అలాగే తప్పనిసరిగా నీలము ధరించడం, పగడం కూడా ధరించడం మంచిది. శతభిష నక్షత్రం వారు ఆరోగ్యపరంగా అభివృద్ధి ఉంటుంది. విదేశములకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు కూడా అవకాశాలు కనపడుతున్నాయి. జీవిత భాగస్వామి యొక్క తోడ్పాటు లభిస్తుంది. వారి సలహాలను, సూచనలను పాటించే ప్రయత్నం చేయడం చాలా మంచిది. గోమేధికము, నీలము తప్పనిసరిగా ఎడమ చేతి మధ్య వేలికి నీలము, ఎడమ చేతి ఉంగరం వేలికి గోమేధికము వెండిలోనే చేయించుకొని ధరించుట చాలా చాలా మంచిది. పూర్వభాద్ర నక్షత్రం వారు ఆధ్యాత్మికంగా చాలా అభివృద్ధితో కూడినటువంటి పరిస్థితులు ఉంటాయి. అహంకారం కూడా ఎక్కువగా కనపడుతోంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆ అహంకారాన్ని తగ్గించుకునే ప్రయత్నం మంచిది. మీపై గతంలో మోపబడినటువంటి ఏదైనా ఆరోపణలు కానీ లేదా దొంగతనములు వంటివి, ఇటువంటివన్నీ కూడా పరిష్కరింపబడి నిర్దోషులుగా బయటపడే అవకాశంలో ఉంటున్నాయి. తప్పనిసరిగా రామచంద్రుణ్ణి,
ఆరాధన చేయడం చాలా మంచిది. మీనరాశి పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రం వారు ఈ రాశికి సంబంధించి ఉంటారు. అనేక రకములైనటువంటి ఆలోచనలు మనసులో కలుగుతూ ఉంటాయి. తొందరపాటు నిర్ణయాలు పనిచేయవు. ఆచితూచి వ్యవహరించడం అనేటువంటిది మంచిది. కానీ ఏలినాటి శని ఈ మీనరాశి వారికి ఏప్రిల్ నుండి అనుకూలముగా మారడం వలన గృహ నిర్మాణాది కార్యకలాపములు చేపట్టే సూచనలు ఉంటున్నాయి. స్థిరాస్తులకు సంబంధించినటువంటి ఆదాయములు అభివృద్ధి చెందే అవకాశములు ఉంటున్నాయి. నూతనోత్సాహంతో కార్యములు చేపడుతున్నప్పటికీ ఎక్కడో ఏదో ఒక విధమైనటువంటి తెలియని లోటు వెంటాడుతూ ఉంటుంది. సంతానము యొక్క తోడ్పాటు సహాయ సహకారాలు లభిస్తాయి. వివాహాది శుభకార్యములు నెరవేరుతాయి, నిర్వర్తించడం కూడా జరుగుతుంది. స్నేహితులతో చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. వారితో కలిసి నిర్వహిస్తున్నటువంటి పనుల యందు విజయం లభిస్తుంది. వారి యొక్క తోడ్పాటు కూడా లభిస్తుంది. కోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారములు కానీ, ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యవహారముల యందు కానీ చాలా జాగ్రత్తగా మాత్రం నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. అనవసరముగా ఎక్కువ రుణముల జోలికి వెళ్లకుండా ఉండడం అనేటువంటిది మంచిది. ఇప్పుడిప్పుడే కొన్ని ముఖ్యమైనటువంటి రుణముల నుండి బయటపడగలుగుతారు. కొత్తగా రుణములు చేసే విషయంలో జాగ్రత్త అవసరము. వ్యాపారమునందు ఉండేటువంటి వారికి కూడా భాగస్వాములతో ఏర్పడినటువంటి విభేదములు తొలగిపోయే సూచనలు ఉంటున్నాయి. అయినప్పటికీ ఎంత మంచివారిగా ఆవలి వ్యక్తులు మారినప్పటికీ తొందరపడి వారిని నమ్మి మీరు వ్యవహారములను నిర్వహించడం మంచిది కాదు. చాలా జాగ్రత్తతో ఆలోచన చేసి ముందుకు వెళ్ళడం అనేటువంటిది మంచిది. ముఖ్యముగా పూర్వభాద్ర నక్షత్రం వారికి ఈ సంవత్సరము విదేశములకు వెళ్ళేటువంటి అవకాశములు ఉంటున్నాయి. విదేశీ ప్రయత్నములు నెరవేరుతాయి. కాబట్టి విద్యా విషయముల నిమిత్తమై అటువంటి ప్రయత్నములు చేస్తున్నటువంటి వారు నిరభ్యంతరంగా ముందుకు కొనసాగవచ్చు. ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి సేవకుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. నష్టపోయినటువంటి ధనము కానీ, వస్తువులు కానీ, భూమి కానీ తిరిగి మీ వశమయ్యేటువంటి అవకాశములు ఉంటున్నాయి. ఉన్నత వ్యక్తుల యొక్క తోడ్పాటు కూడా లభిస్తుంది. రేవతి నక్షత్రం వారికి వ్యాపారపరముగా చాలా చక్కగా ఉంటుంది. ఈ సంవత్సరము తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ముఖ్యముగా జూన్ జూలై మాసముల యందు ఈ విధమైనటువంటి పరిస్థితి ఉండవచ్చు. కాబట్టి నిర్లక్ష్యము వహించకుండా, ఒకవేళ వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నట్లయితే వారి ఆరోగ్యము విషయముల యందు తగిన జాగ్రత్త అవసరం. ఉత్తర పూర్వభాద్ర నక్షత్రం వారు శ్రీరామచంద్రుణ్ణి ఆరాధన చేయడం మంచిది. ఉత్తరాభాద్ర నక్షత్రం వారు హనుమంతుడిని ఆరాధన చేయడం మంచిది. రేవతి నక్షత్రం వారు శివుణ్ణి ఆరాధన చేయడం మంచిది. మొత్తం ముగ్గురు కూడా ఎడమ చేతి మధ్యవేలికి వెండిలో చేయించినటువంటి నీలాన్ని ధరించడం అన్ని విధములా మంచిది. ఇది ఈ సంవత్సరం కనపడుతున్నటువంటి 12 రాసుల వారికి ఫలితములు. ఇప్పటివరకు 12 రాసుల యొక్క ఫలితములను చూచాం. ఇంక ఈ సంవత్సరం ముఖ్యముగా కొత్తగా ఏలినాటి శని ప్రారంభమవుతున్నటువంటి వారు మేషరాశి వారు భయపడవలసినటువంటి పని లేదు. కారణం ఏమిటి అంటే లాభస్థానమునందు రాహు యొక్క సంచారం వలన భయంకరమైన పరిస్థితులుగా కనబడుతున్నప్పటికీ అనుకూలంగా మారుతుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అలాగే అష్టమ శని ప్రారంభమవుతున్నటువంటి వారు సింహరాశి వారు మీరు ముఖ్యంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త, కేవలము చేస్తున్నటువంటి ఉద్యోగముల నుండి మారే ప్రయత్నం చేయకండి.
అర్ధాష్టమ శని ధనురాశి వారు, వీరికి అర్ధాష్టమ శని ఏర్పడుతున్నప్పటికీ తృతీయ స్థానమునందు ఉండేటువంటి రాహు యొక్క సంచారం వలన గృహ నిర్మాణాది కార్యక్రమాలను చేపట్టడం కానీ, స్థిరాస్తులు కొనుగోలు చేయడం కానీ జరుగుతుంది, శుభకార్యములను నిర్వర్తించడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా చెప్పవలసినటువంటి రాసులు. ఇంకా మిగిలినటువంటి వారందరికీ కూడా ఇప్పటి వరకు విన్నారు. నేను చెప్పినటువంటి ఆయా సంబంధిత పూజలు నిర్వహించడం అనేటువంటిది చాలా మంచిది. ఎవరికైనా సరే ఈ సంవత్సరంలో ముఖ్యంగా చెప్పేటువంటిది షష్టగ్రహ కూటమి అనబడేటువంటిది ఇవాళ రేపు యూట్యూబ్లోనూ వాటిల్లోనూ అనేక మంది మాట్లాడుతున్నటువంటివన్నీ వింటున్నాం. ఇవి ప్రమాదకరమైనటువంటి పరిస్థితి లేదు, ఏ విధమైన ఇబ్బందులు కలగవు, వాటి గురించి ఎక్కువగా ఆలోచన చేయవలసినటువంటి పని లేదు. పంచగ్రహ కూటమి కూడా క్రిందటి సంవత్సరం ఉగాదికి ఏర్పడి ఉన్నది. షష్టగ్రహ కూటమి అనేటువంటిది కేవలం 2.5 రోజులు మాత్రమే ఉంటుంది. ధైర్యంతో ముందుకు కొనసాగండి, భగవంతుణ్ణి ఆరాధించండి, మీరు పెట్టుకున్నటువంటి నమ్మకం మీద మీరు ఎక్కువగా ప్రయాణం చేసే ప్రయత్నం చేయండి. అన్నీ కూడా విజయాన్ని చేకూరుస్తాయి. ఇది ఈ సంవత్సరం ఉన్నటువంటి ఫలితములు. ఈ విశ్వాసనామ సంవత్సరంలో అందరూ కూడా సుఖ భోగ భాగ్యములు పొంది ఆయుర ఆరోగ్యములతో విలసిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విన్ టీవీ మీకు అందిస్తున్నటువంటి ఈ పంచాంగ ఫలితములను వినండి, ఆనందించండి, అందరూ ఆరోగ్యంగా ఉండండి. శుభం భూయాత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీసాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి.